తెలంగాణ అంతటా బ్యూటీ పార్లర్, హెయిర్ సెలూన్లను కబ్జా పెడుతున్నారా? నాయీ బ్రాహ్మణుల వంటి బీసీలను హిందూ సమాజం నుంచి వేరు చేసే కుట్ర చేస్తున్నారా? బ్యూటీ పార్లర్, హెయిర్ సెలూన్ల కేంద్రంగా లవ్ జిహాద్లకు కుట్రలు జరుగుతున్నాయా? అందాల అరాచకం మన రితం తెలుగులో. భారతీయ సమాజంలో చాప కింద నీరులా ఒక భయంకరమైన కుట్ర జరుగుతోంది. మన కాలనీల్లో ఉండే సెలూన్స్, బ్యూటీ పార్లర్లను ఒక ప్రణాళిక ప్రకారం ముస్లిం వ్యాపారులు తీసేసుకుంటున్నారు. ఒకప్పుడు నాయీ బ్రాహ్మణులు నడిపించే ఈ వ్యాపారాలను భయపెట్టి, బెదిరించి, డబ్బు ఆశ చూపి లాగేసుకుంటున్నారు. వీటిని నెట్వర్క్ చేసుకొని ఈ వ్యాపారాల్లో గుత్తాధిపత్యం ప్రదర్శిస్తున్నారు. దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది. ముఖ్యంగా ఈ బ్యూటీ పార్లర్, హెయిర్ సెలూన్లు లవ్ జిహాద్కు అడ్డగా మారాయి. ఇక్కడికి వచ్చే మహిళలు లేదా పనిచేసే ఉద్యోగులను బలవంతంగా ఇస్లాం స్వీకరించాలని ఒత్తిడి చేస్తున్నారు. ముస్లిం యువకులతో స్నేహం చేయాలని, ఆ తర్వాత ఇస్లాంలోకి మారాలని హిందూ అమ్మాయిలను బలవంతం చేస్తున్నారు. మరికొంతమంది అయితే హిందువుగా పేరు మార్చుకొని డజన్ల కొద్దీ అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేసి లైంగికంగా వాడుకుంటున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఇందుకు సంబంధించిన భయంకరమైన కుట్ర బయటపడింది. బ్యూటీ పార్లర్ కేంద్రంగా లవ్ జిహాద్లకు తెరలేపారు. ఒక ప్రణాళిక ప్రకారం ఈ ర్యాకెట్ నడిచినట్లు గుర్తించారు. ఈ కేసులో కాంగ్రెస్ కౌన్సిలర్ అన్వర్ ఖాద్రీ కీలకంగా వ్యవహరించినట్లు కూడా అధికారులు తేల్చారు. మరోవైపు ఉత్తరప్రదేశ్కు చెందిన జలాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబా విషయం వెలుగు చూసింది. లవ్ జిహాద్ చేసేందుకు 1000 మందికి పైగా ముస్లిం పురుషులకు నిధులు సమకూర్చాడంటూ మరో వార్త వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం చంగూర్ బాబా విషయంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. చంగూర్ బాబా ఇండో నేపాల్ సరిహద్దు ద్వారా ఉత్తరప్రదేశ్లోని 7 జిల్లాల్లోని ముస్లిం పురుషులకు ఈ చెల్లింపులు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అతనికి సంబంధించి 30 బ్యాంక్ అకౌంట్లపై దర్యాప్తు కొనసాగుతుండగా 100 కోట్ల రూపాయలు టర్నోవర్ చేసినట్లు తెలుస్తోంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా హెయిర్ సెలూన్స్, బ్యూటీ పార్లర్లను పెద్ద ఎత్తున ముస్లిం వ్యాపారులు తీసేసుకున్నారు. ఇక్కడ ఆడపిల్లలు, అబ్బాయిలు ఒంటరిగా ఎక్కువసేపు దొరుకుతారు. ఆ సమయంలో వాళ్లకు బ్రెయిన్ వాష్ చేసి దారి మళ్లించాలన్న కుట్రలు సాగిస్తున్నారని ఆరోపణ ఉన్నది. మరోవైపు నాయీ బ్రాహ్మణులు వంటి బీసీ వర్గాలు ఉపాధిని కోల్పోయి రోడ్డున పడుతున్న పరిస్థితి. రాగల కాలంలో ఇది చాలా పెద్ద అనర్థాలకు దారి తీస్తుందని తెలుస్తోంది.